హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎప్పుడు తీసానంటే ఒక 20 డేస్ బ్యాక్ మేము కైలాసగిరి వెళ్ళామన్నమాట. అప్పుడు తీసాను చిన్న చిన్న క్లిప్స్. అవి ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కైలాసగిరి వెళ్ళి ఇంకా రోప్ వే ఎక్కాలని వెళ్తున్నాం అనమాట. మేము ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం అనమాట ఎక్కడం. ఇంకా అక్కడ టికెట్స్ తీసుకొని వెళ్తున్నాము, క్యూలో నిల్చున్నాము. చాలా బాగుంది కదా, వైజాగ్ బాగుంటుంది, నాకైతే ఇష్టం అన్నమాట. ప్రశాంతంగా అనిపిస్తుంది, చుట్టూ చెట్లు మధ్యలో వాటర్ అంతా చాలా బాగుంది. ఆ పచ్చదనాన్ని, ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాను అన్నమాట నేను. ఇక్కడైతే మేము రోప్వే ఎక్కడానికి వెళ్తున్నాము. ఇది ఫస్ట్ టైము, చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా పెద్ద పాప వచ్చి చూడండి ఎంత ఎక్కువ వెయిట్ చేసిందంటే ఆ రోప్వే ఎక్కగానే భయపడిపోయింది. తను పడిపోతానని భయపడిందంట. మెయిన్గా వాళ్ళ డాడీ పక్కన కూర్చోలేదు. అక్కడ పక్కన పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఇంకా లేపలేము. వాళ్ళిద్దరు కూడా ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం చేస్తున్నారు. ఇంకెందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి మేము వాళ్ళని ఏం అడగలేదు. పెద్ద పాప వాళ్ళ డాడీ దగ్గర లేకపోయేసరికి ఎక్కువ వెయిట్ చేసింది, భయపడింది. ఇంకా కైలాసగిరి మొత్తం చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. మేము 10:30కి అలా వెళ్ళిపోయాము. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉంటే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇది నేను సెకండ్ టైం వెళ్ళడం. అంతకుముందు ఒకసారి 3 years బ్యాక్ ఒకసారి వెళ్ళాను. వైజాగ్లో ఉండే వాళ్ళకైతే ఇది అంటే అప్పుడప్పుడు వెళ్తుంటారు. మాది వైజాగ్ కాదు, అందుకని మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి మేము చూడ్డానికి వెళ్ళాము, కైలాసగిరి చూడ్డానికి వెళ్ళాము. కొద్దిసేపు ప్రశాంతంగా చెట్టు కింద కూర్చున్నామన్నమాట, రెస్ట్ తీసుకున్నాము. ఇదన్నమాట కైలాసగిరి. నేను అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న క్లిప్స్ తీశాను. బయటికి వెళ్ళామంటే ఫొటోస్ తీసుకోవాలని ఆ ఇంట్రెస్ట్ ఇదే ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫొటోస్ తీసుకుంటారని అడుగుతున్నారు అనమాట. అక్కడ ఒక 2 ఫొటోస్ ఏం తీసుకున్నాము, గుర్తుగా ఉంటాయని. బయటికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. అప్పుడు ఇంట్లో ఉండేదే కదా, అప్పుడప్పుడు బయటికి వెళ్ళి కూడా ఇలా ఎంజాయ్ చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది ఆడవాళ్ళకి. ఇంకా కైలాసగిరి మొత్తం చూసుకొని బాగా ఆకలైందనమాట. ఫుడ్ తినేసి పిల్లలు కొద్దిసేపు చెట్ల కింద అటు ఇటు కూర్చొని తిరిగేసామన్నమాట. ఫైనల్గా అయితే పిల్లలు ఇక్కడ ఆడుకుంటామని చెప్పారు. అందుకని నేను అక్కడ కూర్చున్నాను. పిల్లలు అయితే ఆడుకుంటున్నారనమాట. ఆ స్లైడ్స్ అవి ఎక్కుతున్నారన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి.